యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మానాన్ని ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం, మీకు కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని అందించడం దేవుడు ఇచ్చిన ప్రివిలేజ్గా, దేవుడు ఇచ్చిన ఒక అవకాశంగా భావిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రాబోతున్న దినాల్లో ఉన్నతంగా దీవించాలని, ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. మీకేమైనా ప్రార్థన వసతులు ఉంటే ఖచ్చితంగా మాకు తెలియపరచండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను, మా ప్రార్థన యూదులు సిద్ధంగా ఉన్నాం. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని గురించి అనేకులకు పరిచయం చేయండి. మీరు కూడా మీరు పొందిన మేలును మాకు తెలియపరచడానికి మర్చిపోవద్దు. దేవుడు మీ అడ్డును తొలగించబోతున్నాడు. మీ కుటుంబంలో కానీ, బిజినెస్లో కానీ, ఆత్మీయతలో కానీ, మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ ఎన్ని అడ్డులైతే ఉందో అన్ని అడ్డులు దేవుడు తొలగించి మీకు మార్గాన్ని సరళం చేయబోతున్నానని దేవుడు ప్రవచిస్తున్నాడు. అంతేకాదు మీరు పచ్చని ఒలివ చెట్టు వలె ఉండబోతున్నారు. ఎండిపోయిన మీ జీవితానికి దేవుడు స్వస్తి చెప్పబోతున్నాడు. ఇదివరకు కనివిని ఎరుగని ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని మీరు పొందబోతున్నారు. కొద్ది దినాల్లోనే మీరు దీవించబడబోతున్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. గత కొన్ని దినాలుగా ఇద్దరు గుడ్డివాళ్ళు యేసుప్రభు ద్వారా స్వస్థత పొందుకోవడానికి గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 29 నుండి 34 వచనంలో వారి గురించి రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు స్వస్థపరచడానికి కొన్ని కారణాలు మనకు కనపడుతుంది. దాంట్లో వాళ్ళు కనుకరపడమని చెప్పి అడుగుతున్నారు. ప్రభా మా మీద కరుణించుమని అడుగుతున్నారు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 31వ వచనం. కానీ 34లో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, యేసు దేవుడు జాలిపడి అని రాయబడి ఉంది. అసలు కనికరం అంటే ఏంటి? వాళ్ళు అడిగింది కనికరం. కానీ 34లో యేసు ప్రభు చూపించిందేమో జాలి. కనికరానికి జాలికి ఏమైనా తేడా ఉందా అంటే ఖచ్చితంగా తేడా ఉందని చెప్పాలి. ఇవన్నీ ఒకే కుటుంబానికి సంబంధించింది. లైక్ ఏంటంటే ప్రేమ, దేవుని ప్రేమ, కృప, దయ, జాలి, కనికరం, ఇవన్నీ ఒకే కొంచెం స్లైట్ మీనింగ్తో చేంజ్ అయి వచ్చే అర్థంతో చేంజ్ అవుతుంది. కానీ ఇవన్నీ ఒకే కుటుంబానికి సంబంధించింది, ఒకే మీనింగ్ ఇచ్చే కార్యక్రమం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఈ యొక్క ఇద్దరు గుడ్డి వాళ్ళు కనికరించమని అని అడుగుతున్నారు, మెర్సీ అని అడుగుతున్నారు. లార్డ్ షో ద మెర్సీ ఆన్ us, కనికరపడండి ప్రభు అని అడుగుతున్నారు. కనికరం అంటే ఏంటి? లాటిన్ భాషలో కనికరం అనే మాటకు కమ్ విత్ తర్వాత పార్టీ అంటే అర్థం ఏంటంటే దుఃఖపడటం, లేకపోతే వేదన అనుభవించటాన్ని చూపిస్తుంది. సో కనికరం అనే మాటకు అర్థం ఏంటంటే దుఃఖపడుతున్నవాడు అని అర్థం, బాధపడుతున్నవారిని అర్థం. అంటే దుఃఖపడుతున్న వారితో దుఃఖపడటం, బాధపడుతున్న వారితో బాధపడటం. మీకు అర్థం అవడానికి చెప్పాలంటే యేసుక్రీస్తు సిలువలో వేలాడపడుతూ ఉంటే కొంతమంది స్త్రీలు ఆ సిలువను యేసుప్రభు మీద బాధ వచ్చి యేసుప్రభు మీద జాలి వేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసుప్రభుని బట్టి బాధపడుతున్నారు, దిగులు పడుతున్నారు. కానీ వాళ్ళు ఏమీ చేయలేని చేతగాని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈ చేతగాని వాళ్ళకి చేసేది ఏంటంటే ఆ బాధపడుతున్న వ్యక్తితో పాటు బాధపడటమే. చూడండి, ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయిపోయి పడిపోయి ఉన్నాడు. వారికి మీరు ఏం చేయగలుగుతారు? కొంతమంది అయితే జాలి పడతారు, బాధపడతారు. అయ్యో పావం, యాక్సిడెంట్ అయిపోయింది, కాలు ఇరిగింది అని బాధపడతారు. ఒక ముక్కుముఖం తెలియని వ్యక్తి గురించి బాధపడితే దాన్ని మనం ఏమని తీసుకోవాలంటే కనికరం అని తీసుకోవాలి. కనికరంలో ఒక భాగమే సానుభూతి. సో కనికరం అనే మాట సానుభూతి చూపించటం అనే అర్థం మనకు తెలియపరుస్తుంది. తర్వాత మెర్సీ అనే మాటకు మరొక అర్థం ఏంటంటే వెల, లేకపోతే ఆ కూలి చెల్లించటం అనే అర్థాన్ని కూడా మనకు చూపిస్తుంది. ఒక మనిషికి కనికరం చూపించటం అనే అర్థం ఏంటంటే సహాయం చేయటం అనే అర్థం వస్తుంది. కొన్ని కోట్ల రూపాయలు ఉన్న ధనవంతుడు 10 రూపాయలు తీసి ఇవ్వటం కనికరపడటం, ఆ వ్యక్తిని కనికరం చూపించటం అనే మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 18:21-35లో యేసుప్రభుకు అవమానంలో యజమానుడు తన పనివాడి యొక్క రుణాన్ని క్షమించటం
దేవుని బిడ్డలను కనుకరించడాన్ని చూపిస్తున్నాయి. అయితే జాలి పడటం అంటే అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఇది ఒక వ్యత్యాసమైనది. ఒక దైవత్వం కలిగిన వ్యక్తి ఒక దైవ మనస్సుతో, దేవుని మనస్సుతో, పెద్ద మనస్సుతో ఆ వ్యక్తికి సహాయం చేయటం, ఆ వ్యక్తి యొక్క అవసరాలు తీర్చేలాగా ప్రవర్తించటం, తన వంతు సహకరించటం చేయటం, ఇవి జాలి పట్టని చూపిస్తుంది. అయితే యేసు ప్రభు కనుకరించమంటే, ఇప్పుడు కనుకరించటం ఆ వ్యక్తికి ఎంత మాత్రం సహాయం చేయదు గనక, ఆ వ్యక్తికి చూపించదు గనక దేవుడు జాలి పడినట్టుగా, అంటే ఆయనకి ఏది కావాలో అది ఇచ్చినట్టుగా, తన ప్రేమ చెప్పున ఇచ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని ప్రేమ మీ మీది క్రియ చేయటం ప్రారంభిస్తే, నీకు ఏది కావాలో అది ఇచ్చిందనుకోండి, దాన్ని మనం ఏమని చూసుకోవాలంటే జాలి పడ్డాడని చూసుకోవాలి. కుష్ఠరోగి మీద జాలి పడ్డాడు. మార్కు సువార్త 1:40-41 మనం చూస్తున్నాం. అంటే అతనికి ఏం కావాలి? కుష్ఠరోగం తొలగిపోవాలి. అది అడిగాడు. అది దేవుని యొక్క ప్రేమ చెప్పున ఆ కుష్ఠరోగం తొలగిపోయింది. అలాగే మరి యేసుక్రీస్తు ఒక బోధ వినటానికి 5,000 మంది పురుషులు వచ్చారు, ఇంకా చాలామంది స్త్రీలు వచ్చారు. వాళ్ళ మీద కనికరపడ్డాడంట. మార్కు సువార్త 8వ అధ్యాయంలో వాళ్ళ మీద కనికరపడ్డాడు. అంటే వాళ్ళు ఆకలితో ఉన్నారు, ఆహారం పెట్టాలని జాలి పడటమే వాళ్ళకి ఏం చేస్తుందంటే, వాళ్ళ యొక్క ఆహారం, వాళ్ళకి ఏదో అవసరం, ఆహారం అవసరం, ఆత్మీయ ఆహారం దేవుడు పెట్టాడు, కడుపు నిండిపోయింది. ఇప్పుడు భౌతికంగా శారీరకంగా వాళ్ళకి ఆహారం అవసరమైంది. వాళ్ళకు శరీర సంబంధమైన ఆహారాన్ని అవసరాలను బట్టి గుర్తించి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేని బేస్ మీద ఇచ్చాడు? మెర్సీ కాదు, ఇక్కడ ఈవెన్ గ్రేస్ కూడా కాదు. ఇక్కడ ఆయన దేని బట్టి ఇచ్చాడంటే జాలి పడి ఇచ్చాడు. దేవుడు జాలి చూపి ఇవ్వటం ఆ వ్యక్తి యొక్క అవసరాలతో సంబంధించింది. ఎగ్జాక్ట్గా ఆడికి ఏం కావాలో అది దేవుడు ఆ వ్యక్తి మీద ఉన్న ప్రేమ చెప్పున ఇస్తే దాన్ని జాలి అనాలి మనం. దేవుడు ఈ మాటను దీవించగాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ప్రభా, మా అందరి మీద నువ్వు జాలి పడుతున్నావు. మా అవసరాలు ఏంటో అయ్యా తండ్రి, మా యొక్క కోరిక ఏంటో నువ్వు సిద్ధింపచేస్తున్నావు ప్రభా. ఇప్పుడే ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి అద్భుతం జరిగించండి, మేలు జరిగించండి ప్రభా. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా. ప్రతి ఒక్కరికి విడుదల ఇచ్చేయండి ప్రభా. అద్భుతం జరిగించి మేలు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యెషయా 54:10 దేవుడిచ్చిన వాగ్దానం. గాడ్ బ్లెస్.